హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేవీ కార్వర్స్కి టాటా ఆల్ట్రాస్ వెహికల్ ఒకటి వచ్చిందండి. టాటా ఆల్ట్రాస్ వెహికల్ ఏసీ మ్యాట్ ఎలా క్లీన్ చేయాలి, ఏసీ మ్యాట్ ఎలా ఓపెన్ చేయాలి, అసలు ఏసీ మ్యాట్ ఏ సైడ్ ఉంటుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. అసలు టాటా ఆల్ట్రాస్ ఏసీ మ్యాట్ ఏ సైడ్ ఉంటుంది అంటే, టాటా బండి ప్రతి బండి కూడా లెఫ్ట్ సైడ్ లో బాక్స్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. అయితే లేటెస్ట్ వెహికల్ కి టాటా ఆల్ట్రాస్ కి రైట్ సైడ్ దగ్గర క్లచ్ పెడల్ పక్కనే ఉంటుందండి. అది నిలబడి చూస్తే కనిపించదు, మనం కొంచెం బెండ్ అయ్యి చూడాలి, అప్పుడే కనిపిస్తుంది. మనకి రెండు 6mm స్క్రూలు ఉంటాయండి. ఆ స్క్రూలు ఓపెన్ చేయగానే మ్యాట్ బయటకు వస్తుంది. మనం మ్యాట్ తీసేటప్పుడు వీడియోలో చూసిన విధంగా క్లచ్ పెడల్ బ్రేక్ పెడల్ అడ్డు వస్తాయి. మనం బ్రేక్ పెడల్ బ్యాక్ సైడ్ నుంచి నెమ్మదిగా మనం బయటకు తీయాలి. ఇది చాలా ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి ఊరినే డెలికేట్ గా ఉంటాయి, ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి 2 పీసులుగా వస్తాయి. ఇవి ఓపెన్ చేసి సోప్ వాటర్ తో మనం వీడియోలో చూసిన విధంగా కడగాలి. కడిగిన తర్వాత పూర్తిగా ఆరాలి. ఇవి అసలు ఎందుకు దుమ్ము పడతాయి అంటే, మన ఇంజిన్ లో ఆడే దుమ్ము మొత్తం రీసర్క్యులేషన్ మోడ్ బటన్ ఆన్ కానప్పుడు దుమ్ము లోపలికి వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫిల్టర్ లో లేకపోతే డైరెక్ట్ గా కూలింగ్ గాలికి దుమ్ము అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఫిల్టర్ మొత్తం నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఎయిర్ పెట్టాలి. ఎయిర్ పెట్టిన తర్వాత కాసేపు ఎండలో ఎండబెట్టి మళ్ళీ యాస్టీజ్ గా ఈ 2 పీసుల్లో క్రాస్ ఉన్న పీసు ముందెక్కించాలి. ఎక్కించి పైకి తోయాలి. ఆ తర్వాత ప్లేన్ ఉన్న పీసు 2 టైం ఎక్కించాలి. మనం గానీ ముందు ప్లేన్ ఎక్కించి తర్వాత క్రాస్ ఉన్నది ఎక్కిస్తే అది రివర్స్ లో వచ్చి బయట కవర్ కూర్చోదు. మనం బయట వీడియోలో చూపించిన విధంగా ఫిల్టర్ లో ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్న తర్వాతే మనకి బయట కవర్ కరెక్ట్ గా కూర్చుంటది. 6mm స్క్రూలు కూడా టైట్ వేయాలి. తర్వాత ఫ్లోర్ మ్యాట్లు సరి చేసుకోవాలి. అప్పుడు బండి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి కూలింగ్ ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్. మా కస్టమర్ అయితే ఏసీ బాగుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నా బండి కొన్న తర్వాత ఇదే మొదటిసారి ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయటం అంటా ఫ్రెండ్స్. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో ఇవ్వండి. టైం చూసినట్టయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.